ఈ రోజున చాలా బాధాకరము. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడదాం అనుకున్న బంగ్లాదేశ్ ఏం జరుగుతోంది? బంగ్లాదేశ్లో అందరూ సమానమే అని మాట్లాడినందుకు ఊచ కోత విధిస్తూ బట్టలు ఊడదీసి పిచ్చ కొట్టుడు కొట్టి రోడ్ల మీద ముస్లింలందరూ కూడా ఈడ్చుకొని పోయి బట్టలు లేకుండా ఒక చెట్టుకి నడి రోడ్డు మీద నడి బజార్లో చెట్టుకి తాడుతో కట్టేసి సజీవ దహనం చేసినటువంటి క్రూరత్వం ఎందుకు మీకు? దీనికి కారకులు ఎవరు? బతకద్ద అందరూ మనుషులేగా. పైగా వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు. నెక్స్ట్ టార్గెట్ భారతదేశమే అని వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. ఎవరు? బంగ్లాదేశ్లో చూడండి, సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు, వీడియోలు తీసి వదిలేస్తూ ఉన్నారు. మారాల్సింది ఎవరు? ఐకమత్యంగా ఉండాల్సింది ఎవరు? హిందువులు. ఇటువంటి విధ్వంసకులంతా హిందువులు అందరూ కలిసి ఏకమై ఒక ఉమ్ము ఉమ్ముతే ఆ ఉమ్ములో కొట్టుకపోతారు వీళ్ళంతా. కాదంటారా? హిందువులందరూ భారతదేశ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా చిలుకు ఉన్నటువంటి మన భారతదేశంలో హిందువులందరూ కలిసి చేయి కలిపి ఒక ఉమ్ము ఉమ్ముతే ఆ ఉమ్ములో ఆ ప్రవాహంలో ఆ ఉమ్మిన ప్రవాహంలో కొట్టుకపోతారు వీళ్ళందరూ. ఎవరందరూ? అందరిని అంటలేనండి మళ్ళీ నేను ఇక్కడ. దయచేసి అండర్లైన్ మై వర్డ్స్, దయచేసి అండర్లైన్ చేసుకోండి నేను మాట్లాడిన మాటలు. ఎవరు పోవాలి? ఎవడైతే విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, విష బీజాలు నాటుతున్నారో, కావాలనే కుట్రలు చేస్తున్నారో, సో వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. సనాతన ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి కించపరుస్తూ మాట్లాడడానికి దాని గురించి చెప్తా ఉన్నా. ఎట్లయిపోయిందంటే ఈ రోజున నువ్వు ఎన్ని మాటలైనా మాట్లాడు, మేము సెంప మీద ఇట్లా తుడుచుకొని వెళ్ళిపోతాం అన్నట్టు అయిపోయింది. ఇక్కడైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి. హిందువులంతా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇటువంటి వాళ్ళని నడుము బిగించాలి. నిజంగా ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో ఆ ఘటన చూసిన తర్వాత గగుడు బరుస్తుంది నా ఒళ్ళంతా. నేను ఒక్కదాన్ని చాలు అక్కడ పోయి ఒక్కొక్కరిని, ఇక స్క్రీన్లో అట్లా మాట్లాడితే బాగుండదు, ఒక్కదాన్ని చాలు పోయి అడిగి పోయి ఎవడెవడైతే దానికి కారణమో వాళ్ళని పోయి సంహరించాలనిపిస్తూ ఉంది. మరి ఇదంతా చూసి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది? నిజంగా అంత బాధ అయితే వచ్చేయచ్చు కదా భారతదేశానికి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులంతా కూడా వచ్చేయచ్చు కదా. దానికి తోడు రాజకీయ నాయకులు, పక్కనే ఉన్నటువంటి బెంగాల్ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉంది, ఇంకా రెచ్చగొడతా ఉంది. బెంగాల్కి వెస్ట్ బెంగాల్కి ఆనుకోనే కదా ఉంది, బార్డర్ కదా బంగ్లాదేశ్. నీచమైనటువంటి కమెంట్స్ హిందువుల పట్ల. ఇంకా వాళ్ళని రెచ్చగొడతారా మీరు? అంటే చచ్చిపోవాలనా హిందువులుగా పుట్టినందుకు? పహల్గామ్ అటాక్ లో